పర్టిక్యులర్ కంటెంట్ గురించి మనం సెర్చ్ చేసినప్పుడు మనకి వెబ్‌సైట్స్ లిస్ట్ అనేది కనిపిస్తుంది. దాంట్లో ప్రతి వెబ్‌సైట్‌కి ఒక ఐకాను, ఇక్కడ ఒక టెక్స్టో, ఇక్కడ సమ్ కంటెంట్ కనిపిస్తుంది. అలా మన వెబ్‌సైట్ కూడా కనిపించాలంటే ఏం చేయాలో చూద్దాము. మనకి హెడ్ ట్యాగ్ అని ప్రతి హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లో తీసుకుంటాం. మనకి టైటిల్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫర్ మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ అని ఏదైతే ఫ్లిప్‌కార్ట్ చూపించిందో అది ఎక్కడ రాస్తారనంటే అది టైటిల్ ట్యాగ్‌లో రాసిన కంటెంట్ అనమాట. సో, నెక్స్ట్ ఐకాన్. ప్రతి వెబ్‌సైట్‌కి ఒక ఐకాన్ అనేది ఉంటుంది. ఆ ఐకాన్‌నే ఫావ్ ఐకాన్ అని అంటాం. ఆ ఫావ్ ఐకాన్ కావాలి అనంటే మళ్ళీ మనము హెడ్ ట్యాగ్‌లోనే లింక్ అని చెప్పి ఒకటి తీసుకోవాలి. ఆర్ఎల్ అనే ఒక ప్రాపర్టీలో ఏం లింక్ చేస్తున్నామంటే ఐకాన్ అని చెప్పి మనం ఇవ్వాలి. ఆర్ఎల్ అనే ఒక ప్రాపర్టీలో ఐకాన్ అని ఇవ్వాలి. తర్వాత ఐకాన్‌కి సంబంధించిన యూఆర్ఎల్ అనేది ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అనంటే హెచ్‌రెఫ్ అనే అట్రిబ్యూట్‌లో ఇవ్వాలి. సో, ఇక్కడ హెచ్‌రెఫ్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఫైల్ అనేది నేను ఇప్పుడు జస్ట్ టెస్టింగ్‌కి నేను ఫ్లిప్‌కార్ట్ లోగో ఏదైతే ఉందో అది తీసుకున్నాను. లోగో డాట్ పీఎన్‌జీ అని. సో, ఇక్కడ మనకి ఈ టైటిల్ ట్యాగు, ఈ ఐకాను ఈ 2 ఏవైతే ఉన్నాయో అవి మనకి 2 ప్లేసెస్‌లో యూజ్ అవుతాయి. ఒకటేమో సెర్చ్ ఇంజిన్‌లో రిజల్ట్‌లో రావడానికి. నెక్స్ట్ మన వెబ్‌సైట్ ఓపెన్ చేసాక మనకు ఒక ట్యాబ్ ఉంటుంది. మనకి టైటిల్ అండ్ ఐకాన్ 2 కనిపిస్తాయి. నెక్స్ట్ వెబ్‌సైట్ యొక్క డిస్క్రిప్షన్. ఇక్కడ మనకి ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫర్ ఫ్యాషన్ అని చెప్పి ఇలా కావాలి అంటే మనం ఏం చేయాలంటే మెటా ట్యాగ్‌లో నేమ్ అనే ఒక ప్రాపర్టీలో డిస్క్రిప్షన్ అని ఇవ్వాలి. సో, దాంట్లో ఏ కంటెంట్ పెట్టాలి అని చెప్పి కంటెంట్ అనే ఇంకొక ప్రాపర్టీలో ఇవ్వాలి. సో, దీంట్లో ఏదైతే పెడతామో అదే మనకి సెర్చ్ రిజల్ట్స్‌లో కనిపిస్తుందన్నమాట.